నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వమైన కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు రైతుల గురించి కావచ్చు, రాష్ట్రంలో పరిపాలన లేదు అని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విమర్శలను ఎలా చూడాలంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి చెప్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసినట్టయితే ప్రజలందరూ చూస్తున్నది నానానికి ఒకవైపే చూస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నది అన్ని తప్పుల తడక ఉంది. ఒకవైపే చూస్తున్నారు. నానానికి రెండో వైపున నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటూ తన ప్రెస్ మీట్ను మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఇక ఛానళ్ళను పత్రికలను కూడా పనిలో పనిగా విమర్శలు చేయడం జరిగింది. అంటే రొటీన్గా ఏ విధంగా అయితే కొన్ని పత్రికలను ఛానళ్ళను విమర్శిస్తారో ఆ విమర్శలు చేస్తూ విష పత్రికలు, ఈ చంద్రబాబు ఎల్లో మీడియా అంటూ మొదటి సెంటెన్స్లోనే అవి ప్రారంభం చేస్తూ మనకు లేవు ఛానల్ ఎవరిది సార్, అదే మనకు లేవు ఛానళ్ళు అంటూ ఆ ఛానళ్ళ పేరు చెప్తూ అది ప్రెస్ మీట్ను ప్రారంభించడం జరిగింది. రొటీన్గా ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తారో ఆ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. తను ఏదో 3 కీలక పాయింట్లను నేను చర్చకు తీసుకొస్తున్నానని చెప్పి ఆ 3 అంటే హెడ్లైన్స్ లాగా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం అంటూ అసలు లేదు, పని చేయడం లేదు, ప్రభుత్వం మినిమం చేయాల్సిన పనులు కూడా చేయట్లేదు అనేదాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పడం జరిగింది. సూపర్ 6 మీటింగ్స్ పెడుతున్నారు, అన్ని అబద్ధాలు చెప్పడానికి పెడుతున్నారంటూ ఈ 3 మీద మాట్లాడతానని చెప్పి ఒక్కొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం అంటూ లేదు, పని చేయడం లేదు అని చెప్తున్న సందర్భాన్ని మనం చూసుకున్నట్టే ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, గత 5 ఏళ్ల కాలంలో చూసుకున్నట్టయితే కేవలం వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమై ఏదైనా స్కీమ్లు స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్లకు బటన్ నొక్కడంతో పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరు చూసినా కూటమి ప్రభుత్వంలో మంత్రుల్ని కానీ ఎవరిని చూసినా ముఖ్యమంత్రితో సహా 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ పాల్గొంటున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు, వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజలకు ఏం కష్టాల్లో ఉన్నాయని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇది కాదా, అవునా, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అలాగే చూసుకున్నట్లయితే విద్య గురించి కూడా మాట్లాడింది. విద్య అసలు అందడం లేదని చెప్పి ఇటీవలి కాలంలో మనం చూసినట్లయితే విద్యాశాఖకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, డ్రాప్అవుట్స్ లేకుండా ఏ విధంగా చూస్తున్నారు, విద్యాశాఖలో సమూల మార్పులకు ఏ విధంగా కృషి చేస్తున్నారు, ప్రైవేటు విద్య నుంచి ప్రభుత్వ పాఠశాలకు మళ్లించడానికి ఏ విధమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో 44 లక్షలు ఉన్న రేటు ఇప్పుడు 65 లక్షల వరకు విద్యార్థుల సంఖ్య ఏ విధంగా పెరిగింది, అది ప్రభుత్వం చేసిందా లేకపోతే ఎవరు చేశారు, అది ప్రభుత్వంలో భాగం కాదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మరొక వైపు లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్తున్న సందర్భంలో గతంలో ఏ విధంగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళను హింసించారు, చేశారు, ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు, ఇప్పుడు ఏమైనా కేవలం ఎవరైతే స్కామ్లలో ఇరుక్కున్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం ముందుగా నోటీసులు ఇస్తున్నారు. ఎవరైతే గత ప్రభుత్వంలో స్కాములు చేయడం జరిగిందో, లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే దందాలు కానీ, భూ ఆక్రమణలు కానీ, బెదిరింపులు కానీ, వీటన్నిటి కూడా ముందు నోటీసులు ఇవ్వడం ద్వారా నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేసే కార్యక్రమం. ఒకవేళ బెయిల్ వస్తే బెయిల్ వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా చూసుకునే కార్యక్రమం లా అండ్ ఆర్డర్ విషయంలో జరుగుతుంది. ఒకవేళ లా అండ్ ఆర్డర్ సమస్య దెబ్బతింటే ఈ ప్రతిపక్షం ఎక్కడ కూర్చుందో జగన్మోహన్ రెడ్డి కంటే ముందే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే వాళ్ళని సరి చేసుకోవడానికి కూడా మనం గమనించాం. గతంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ హోమ్ మినిస్టర్కే క్లాస్ తీసుకున్న సందర్భాన్ని చూడండి. ఈ విధంగా పరిస్థితి ఈ విధంగానే ఉన్నట్టయితే నేనే హోమ్ మినిస్టర్గా తీసుకోవాల్సిన ఉంటుంది. మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి, లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పి. ఎందుకంటే గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే శాంతి భద్రతలకు ఏ విధంగా ఎంత మెయింటైన్ చేశారో చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కర్ఫ్యూ వాతావరణం, హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కర్ఫ్యూ వాతావరణం ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ఫ్యూ అనే పదం లేకుండా, అల్లర్లు లేకుండా ఉన్నది. లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో చాలా కఠినంగా ఉంటారు. ఇవన్నీ ప్రభుత్వం
ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నదంటే ప్రభుత్వం అసలు ఏమీ పని చేయట్లేదు, అసలు కూర్చుంటుంది, అసలు మినిమం చేయాల్సిన పనులు చేయట్లేదు. ఏ ప్రభుత్వం అయినా మినిమం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేస్తుంది, మ్యాక్సిమం చేయాల్సిన పనులు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పథకంని సూపర్ 6కి సంబంధించి కూడా తను మాట్లాడడం జరిగింది. సూపర్ 6 అన్ని అబద్ధాలని చెప్తున్న సందర్భంలో సూపర్ 6లో వాళ్ళు పెట్టుకున్న పథకాలకు సంబంధించి ఫ్రీ బస్సుకు సంబంధించి ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా అంటే ప్రణాళికాబద్ధంగా ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అన్నీ ఒకేసారి కాకుండా ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులకు ఏ విధంగా అందజేయాలి. తల్లికి వందనం పథకం మనం చూడండి, తల్లికి వందనం స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రారంభించారు. అప్పుడైతే పిల్లలు స్కూళ్ళకు వస్తారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవసరం లేదు, ఎందుకంటే ఆ సమయంలో స్కూల్ పిల్లలు ఆల్రెడీ జాయిన్ ఉంటారు, వాళ్ళకు వేరే స్కూళ్ళలో ఉంటారు. వేరే ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలను మళ్ళించాలంటే వాళ్ళు అకాడమిక్ ఇయర్ మేలో జూన్లో స్టార్ట్ చేసినట్టయితేనే వాళ్ళు ఇటువైపు మళ్ళీ అవకాశం ఉంది. మధ్యలో తీసుకొస్తే వాళ్ళ ఎవరికైనా చదువు ఇబ్బంది అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పథకాన్ని ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు దాన్ని ల్యాండ్ చేయాలనేది ముఖ్యమైన విషయం. ఆ విషయంలో ఒక్కొక్క పథకం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఇంకా అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు లాండర్ అంటే మనం ఆ ప్రెస్ మీట్ని చూస్తుంటే నాణానికి ఒకవైపు అని చెప్తున్నారు, రెండో వైపు ఉంది అని చెప్పే ప్రయత్నంలో అక్కడ అసలు ప్రభుత్వమే పనిచేయట్లేదు, ప్రభుత్వమే లేదు అని చెప్పే ప్రయత్నం అయితే మనకు ప్రెస్ మీట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి రైతులను ఇబ్బంది పెట్టిస్తున్నారు, యూరియా ఎరువులు కూడా లేవని చెప్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం అలాంటివి చేస్తున్నారంటే ఏమంటారు సార్? రైతుల యూరియాకు సంబంధించి కొంత దేశవ్యాప్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిగతా రాష్ట్రాలు తెలంగాణలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు, అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో యూరియాకు సంబంధించి ఈ పంట దిగుబడి ఎక్కువ అవుతున్న సందర్భంలో వాళ్ళు కొంత క్యాలిక్యులేషన్ వేసుకునే సమయంలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సింది కాదు. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం కోటా అలాట్ చేస్తుంది. తెలంగాణకి ఎంత ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత యూరియా అలాట్ చేయాలని అంటే వాళ్ళు ముందుగా ఎంత అనుకుంటే దాన్ని అలాట్ చేస్తారు. ఈ పెరిగిన దాని ప్రకారం అది సప్లై రాకపోవడం వల్ల కొంత రైతులు ఇబ్బంది పడతారు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అందులో ఇబ్బందులు పని చేసుకుంటూ వెళ్తూనే వస్తూ ఉంటాయి. నా హయాంలో ఎప్పుడైనా యూరియా కొరత వచ్చిందంటే నీ హయాంలో అసలు రైతులు పంట వేశారు అనేది కూడా ముఖ్యమైన విషయం. ఎంత పంట వేశారు, అసలు పనే చేయనప్పుడు నీకు అవసరమే ఉండదు కదా, పని చేస్తున్నప్పుడే ఏదైనా ఒక అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యూరియా విషయంలో కొంత ఇబ్బందులు, ఆ ఇబ్బందులను ఏ విధంగా, అందుకే కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినసారి లోకేష్తో సహా చంద్రబాబు ఎవరు వెళ్ళినా కానీ కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, ఇక్కడ సమస్యలను వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ మీద ఉన్న ఆరోపణ అనేది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కంటే కూడా సొంత ప్రయోజనాల కోసం వెళ్ళి కలిసి వాళ్ళు ఏం జరిగింది, ఏం మాట్లాడారు కూడా ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు కూడా సీక్రెట్గా ప్రధానమంత్రినో లేదంటే హోంమంత్రిని అమిత్ షానో మిగతా వాళ్ళని కలిసి బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఈ డిమాండ్లు మేము ముందు పెట్టాం, వీటికి సానుకూలంగా వచ్చిందని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన దాఖలా లేవు. ఇప్పుడు వెళ్తున్న మంత్రులు ఈ డిమాండ్లు మేము చెప్పినాం, వీటి మీద సానుకూలంగా ఆర్థిక మంత్రి స్పందించారు, లేకపోతే రక్షణ మంత్రి స్పందించారు, లేకపోతే నితిన్ గడ్కరీ రోడ్లు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే ఇది చెప్తున్నారు. అందులో వీళ్ళు అడిగిన దాంట్లో ఎంత ఇస్తారు ఏంటంటే స్పందిస్తారు, లేదంటే కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నితిన్ గడ్కరీ అని మన అమరావతికి తీసుకొచ్చి రోడ్లకు సంబంధించిన వ్యవహారాన్ని వెంటనే అప్పటికప్పుడే వాళ్ళు నిధులు మంజూరు చేయించుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది మరొక ముఖ్యమైన అంటే ఈ అంశాలన్నీ లేవనెత్తుతున్న జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజలపై ప్రేమ, ప్రతిపక్ష నాయకునిగా లేదంటే ఒక అధికార పక్షాన్ని నిలదీయాలంటే ఏం చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి ఈ సమస్యలని ప్రభుత్వం తీసుకురావాలి. ఎప్పుడైనా ప్రతిపక్షాలు కానీ ఎమ్మెల్యేలు కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా వాటికి పెద్ద రికార్డు ఉండదు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి వాటి గురించి చర్చించినప్పుడు అసెంబ్లీలో రికార్డ్స్ ఉంటాయి, దానికి సంబంధించి అధికారుల దగ్గర సమాచారం ఉంటుంది. ఒకవేళ ఈ ఎరువుల కొరత ఉంది, ఈ విధంగా ఎరువుల కొరత ఈ జిల్లాల్లో ఉందన్నప్పుడు అక్కడ ఉండే మంత్రుల దగ్గర ఉండే ఆఫీసర్స్ నోట్ చేసుకుంటారు, అక్కడికి సప్లై చేసే ప్రయత్నం చేస్తారు. అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ ముఖ్య ఉద్దేశం ఏంది, సమస్యల పరిష్కారాన్ని కనుగొనడానికి ఉపయోగించింది. ఈ సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తినట్టయితే అసెంబ్లీలో ఈయన చెప్తున్న సమస్యలు మన్యంలో యూరియా కొడుతుంది, ఇంకో దగ్గర ఉంది, ఆ మన్యంకి సంబంధించిన కలెక్టర్ కానీ వాళ్ళు నోట్ చేసుకుంటారు, వెంటనే ఆ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ప్రెస్ మీట్ చెప్పడం ద్వారా ఉపయోగం ఉంటుంది. నువ్వు అసెంబ్లీకి రమ్మంటే నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను. ఈ సమస్యలే ఇప్పుడు
ఇప్పుడు ఏవైతే సమస్యలు లేవనెత్తున్నారో ఆ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించినట్టయితే అసెంబ్లీలో వాళ్ళు అధికార పక్షం సమాధానం చెప్తుంది. అది నిజమా అబద్ధం, ఒకవేళ అందితే ఎంత అందింది, అందకపోతే ఎంత అందలేదు, ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎవరు చేసినా, ప్రభుత్వం చేసినా ప్రతిపక్షం చేసినా ఫైనల్గా అల్టిమేట్గా చేసేది వరకు ప్రజలకు ఉపయోగం జరిగే విధంగా నువ్వు తెచ్చే సమస్యల్ని కనుక ప్రజలకు ఉపయోగకరంగా ఉండంటే ప్రభుత్వం ఎందుకు చేయకుండా ఉంటుంది? ఎందుకంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలి కదా. ఇక్కడ కొన్ని సందర్భాల్లో వీళ్ళ దృష్టికి రాకపోవచ్చు, ఆ దృష్టిని తీసుకొచ్చిన బాధ్యత ప్రతిపక్షాంది. ప్రతిపక్షం బాధ్యత ఏంది? అధికార పక్షం ఎక్కడైనా మిస్ అవుతున్న కార్యక్రమాలు ఉంటే వాటిని మీ ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ మిస్ అవుతుంది, ఇక్కడ మీరు చేయలేకపోతున్నారంటే ఆ అధికారులు వాళ్ళతో మాట్లాడి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అవేవి చేయకుండా వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో 4 ఛానళ్లను 4 టీవీలను తిట్టి చంద్రబాబు నాయుడు అంత మోసకారు లేడు అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వారం తర్వాత వస్తే రాష్ట్రం పూర్తిగా దిగజారిపోయింది, ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఏమంటారు సార్ అసలు రాష్ట్రం గురించి? ప్రజాస్వామ్యం లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సి ఉండే. ఎందుకంటే ఇప్పటికి కూడా కేసులు, వాటి పూర్వాపరాలు, వాటికి సంబంధించిన వివరాలు దర్యాప్తు సంస్థలు సేకరించిన తర్వాతనే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ పోతున్నారు. ఇప్పటి వరకు కూడా వితౌట్ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మనం లిక్కర్ స్కామ్ చూసినా, లేదంటే భూదందాలు చూసినా, ఏది చూసినా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వివరాలు సేకరించిన తర్వాతనే, వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాతనే, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతనే, నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్య అని చెప్తున్న సందర్భంలో ఒకవేళ ప్రభుత్వం కనుక కక్ష సాధింపు చర్య చేస్తే కోర్టులు ఎందుకు ఉంటాయి? కోర్టులు వీళ్ళకి బెయిల్ ఇస్తారుగా. ఇప్పటి వరకు ఎవరికైనా ముందస్తు బెయిల్, వైసీపీ నాయకులకు ముందస్తు బెయిల్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ప్రభుత్వమే కక్ష సాధింపు, పోలీసులు కక్ష సాధింపు అనుకుంటే న్యాయస్థానాల ద్వారా ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేశారా? న్యాయస్థానాలు ఇప్పటివరకు దాదాపు 15-20 మంది అరెస్టు నోటీసులు జారీ చేస్తే ఇప్పటి వరకు ఎవరికి కూడా కోర్టులు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేదు. దానికి కారణం ఏంటి? ఖచ్చితంగా కూడా ఒకవేళ కనుక నిజంగానే ప్రభుత్వం ఆ విధంగా చేయదలుచుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఆధారాలతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు? వితౌట్ కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నానానికి ఒకవైపే అని చెప్తున్నా, తన పరిపాలన ఇవన్నీ చేయలేకపోయినవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇదంతా చూశారు కదా. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి అయ్యి ఎన్నో ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పదే విమర్శిస్తూ బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కూటమి ప్రభుత్వం మీద. మరి తర్వాత ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.